హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 1947 ఆగస్టు 15 స్వతంత్ర భారత మొదటి ప్రభుత్వం ఎవరెవరున్నారు ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. అలాగైతే ఏంటంటే చాలామంది మన యూట్యూబ్లు వింటున్నప్పుడు ఏంటి గ్రూప్ 1, గ్రూప్ 2 అంటున్నారు, విఆర్ఓ, విఆర్ఏ అని కూడా అంటున్నారు అని. నేను చెప్పే లెసన్ ఏదైనా సరే ఇది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టే నేను చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఫీల్ అవుతున్నారు ఏంటంటే విఆర్ఓకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు లేకపోతే విఆర్ఓకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇది గ్రూప్ 1, గ్రూప్ 2 రేంజ్లో ఉందేమో ఈ లెసన్, ఇది మనకు ఉపయోగపడదేమో అన్నట్టుగా కొంతమంది అనుమానంతో వింటున్నారు. ఓకే, అటువంటి అనుమానం మీకేం అవసరం లేదు, అందరికీ యూజ్ అయ్యేది మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు విఆర్ఓ, విఆర్ఏ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, వాటిలో కూడా మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఏమన్నా బాగా సింపుల్గాను, లేకపోతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, లేకపోతే మన దేశ ప్రధాని ఎవరు అలాంటి చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్లు అడుగుతున్నారు అనుకుంటున్నారా ఏంటి? విఆర్ఓ, విఆర్ఏలో కూడా అటువంటిది ఏమీ ఉండదు. ప్రతిదీ కూడా ప్రతి ఎగ్జామ్ కూడా టఫ్గానే ఉంటుంది. నేను చెప్పేది ప్రతి వారికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, అయితే ఈరోజు మనం లెసన్ చెప్పుకుందాము. 1947 ఏంటంటే మనకి జవహర్లాల్ నెహ్రూ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారు వీణ మనకి ప్రధానమంత్రిగా చేశారు. విదేశీ వ్యవహారాలు, శాస్త్రీయ పరిశోధన, కామన్వెల్త్ సంబంధాలు ఇవన్నీ కూడా ఎవరు చేశారంటే మనకి 1947 ఆగస్టు 15 స్వతంత్ర భారత మొదటి ప్రభుత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు చేయడం జరిగిందనమాట. మళ్ళీ ఒకవేళ అడిగితే 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత మొదటి కామన్వెల్త్ సంబంధాలు ఎవరు చేశారు అని అడిగితే మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, జవహర్లాల్ నెహ్రూ గారు చేశారు అని మనం చెప్పొచ్చు. తర్వాత వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారంటే మనకి హోంశాఖ, ఇన్ఫర్మేషన్, బ్రాండ్ కాన్సిస్టింగ్, ఓకే, ఇవన్నీ కూడా మనకి ఎవరు చేశారంటే వల్లభాయ్ పటేల్ గారు చేశారు. తర్వాత డాక్టర్ జాన్ మదయ్ ఈయన ఏం చేశారంటే రైల్వే మరియు రవాణా ఈ రెండు కూడా చేయడం జరిగింది. తర్వాత మనకి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఈయన ఏం చేశారంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు విద్యాశాఖ చేయడం జరిగింది. తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చేశారంటే ఆహారము మరియు వ్యవసాయం చేయడం జరిగింది. తర్వాత ఆర్కే షణ్ముగం శెట్టి ఈయన ఏం చేశారంటే ఆర్థిక శాఖ చేయడం జరిగింది. ఓకే, ఆర్కే షణ్ముగం చెట్టి ఏం చేయడం జరిగింది అంటే ఆర్థిక శాఖ చేయడం అనేది జరిగింది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేశారంటే న్యాయశాఖ చేయడం జరిగింది. తర్వాత జగజ్జీవన్ రాయ్ గారు ఏం చేశారంటే కార్మిక శాఖ చేయడం జరిగింది. తర్వాత సర్దార్ బల్దేవ్ సింగ్ గారు ఏం చేశారంటే రక్షణ శాఖ చేయడం జరిగింది. తర్వాత రాజకుమారి అమృత కౌర్ ఆరోగ్య శాఖ అనేది చేయడం జరిగింది. తర్వాత సిహెచ్ బాబా ఏం చేశారంటే వాణిజ్యం. తర్వాత రఫీ అహ్మద్ కిద్వాయ్ ఏం చేశారంటే కమ్యూనికేషన్స్ అనేది చేయడం జరిగింది. తర్వాత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఏం చేశారంటే పరిశ్రమలు పౌర సరఫరాలు చేయడం జరిగింది. తర్వాత విఎన్ గాడ్గిల్ ఈయన ఏం చేశారంటే ఇంధనం, శక్తి, మైనింగ్ మరియు వర్క్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది అనమాట. ఇదేంటి మనకి 1947 ఆగస్టు 15 స్వతంత్ర భారత మొదటి ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత కనుక మనం చూస్తే రాజ్యాంగ పరిషత్ కమిటీలు గురించి మాట్లాడుకుంటే ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి చైర్మన్గా ఎవరున్నారు అని అడిగితే జేబీ
కృపాలని గారు ఉన్నారు. ఒకసారి నేను రాస్తాను, మీరు నోట్ చేసుకోండి. ఏంటంటే మీరు 1కి 10 సార్లు యూట్యూబ్ వింటేనే మీకు గుర్తుంటుంది. మీరు నోట్స్లో రాసుకుంటే రాసుకోండి. ఓకే, జేబీ కృపాలని. తర్వాత ఒకసారి రాస్తాను ఇది. జేబీ కృపాలని గారు ఉన్నారు. తర్వాత ఎవరున్నారంటే, తర్వాత ఏంటంటే మైనారిటీల ఉప కమిటీకి ఎవరున్నారంటే హెచ్సి ముఖర్జీ గారు ఉన్నారు. తర్వాత ప్రత్యేక ప్రాంతాల కమిటీకి ఎవరున్నారంటే ఏవి టక్కర్ చైర్మన్గా ఉన్నారు. తర్వాత ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీకి ఎవరున్నారంటే గోపీనాథ్ బోర్డోలాయ్ మనకి ఈ చైర్మన్గా ఉన్నారనమాట. అలాగైతే ఇప్పుడు దీంట్లో ఇంకా మనం ప్రముఖుల గురించి చెప్పుకోవాలంటే రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన వివిధ వర్గాల్లోని ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. జాతీయ కాంగ్రెస్ పార్టీకి జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఎవరున్నారంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. తర్వాత ముస్లింలకు సంబంధించి ఎవరున్నారంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సయ్యద్ సాదుల్లా ఉండడం జరిగింది. తర్వాత అఖిల భారత ముస్లిం లీగ్ ఎవరున్నారంటే మహమ్మద్ అలీ జిన్నా గురించి మనం చాలా వరకు తెలుసుకోవాలి. మహమ్మద్ అలీ జిన్నా. తర్వాత ఆంగ్లో ఇండియన్లు ఎవరున్నారంటే ఫ్రాంక్ ఆందోని ఉన్నారు. తర్వాత అఖిల భారత మహిళా సంఘానికి వచ్చేసి హంసా మెహతా సరోజినీ నాయుడు. తర్వాత అఖిల భారత హిందూ మహాసభకు వచ్చి ఎవరున్నారంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ, ఎంఆర్ జైకర్ ఉండడం జరిగింది. తర్వాత ఏంటంటే జమీందారుల మహాసంఘానికి ఎవరున్నారంటే దర్భంగా మహారాజా ఉన్నారు. తర్వాత అఖిల భారత కార్మిక వర్గానికి ఎవరున్నారు అంటే బాబు జగజ్జీవన్ రామ్ ఉన్నారు. తర్వాత మైనారిటీలకు సంబంధించి హెచ్సి ముఖర్జీ గారు ఉన్నారు. తర్వాత పార్సీలు హెచ్పి మోడీ సిక్కులకి ఎవరున్నారంటే సర్దార్ బలదేవ్ సింగ్ హుకుమ్ సింగ్లు ఉన్నారు. తర్వాత అఖిల భారత షెడ్యూల్డ్ కులాలకి సంబంధించి ఎవరున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఈ విధంగా రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన వివిధ వర్గాల్లోనే ప్రముఖుల గురించి కూడా మనం ఈ యూట్యూబ్లో చెప్పుకున్నాము. అలాగైతే దీంట్లో ఈ యూట్యూబ్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటటువంటి చాలా వరకు ముఖ్యమైన బిట్స్ని ఇంకా మనం చెప్పుకుందాము. ఇప్పుడు రాజ్యాంగ సభ మొదటిసారి ఎప్పుడు సమావేశమైంది అని కనుక మనల్ని అడిగితే రాజ్యాంగ సభ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్. ఎప్పుడు సమావేశమైంది రాజ్యాంగ సభ మొదటిసారి అంటే 1946 డిసెంబర్ 9న సమావేశమైంది. తర్వాత రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షునిగా ఎవరు బాధ్యతలు నిర్వహించారు అంటే సచ్చిదానంద సిన్హా బాధ్యతలు వహించడం జరిగింది. అనంతరం ఎవరు తీసుకున్నారంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పూర్తికాల అధ్యక్షుడిగా ఎన్నికవడం అనేది జరిగింది. తర్వాత పాకిస్తాన్ ప్రత్యేక రాజ్యాంగ సభ ఏర్పడడంతో రాజ్యాంగ పరిషత్తులోని సభ్యుల సంఖ్య 299కి చేరింది. ఏంటంటే మనకి పాకిస్తాన్ అనేది ప్రత్యేక రాజ్యాంగ సభ ఏర్పడడంతో రాజ్యాంగ పరిషత్తులోని సభ్యుల సంఖ్య ఎంతకు వచ్చింది అంటే కరెక్ట్గా మనకి 1 - 300 299. ఓకే. తర్వాత
ఈ రాజ్యాంగ సభ రాజ్యాంగం తయారు చేయడానికి 13 ముఖ్యమైన కమిటీలను ఏర్పాటు చేయడం అనేది అప్పుడు జరిగింది. ఇంకోటి ఏంటంటే రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది. మొదటి రాజ్యాంగ ప్రతి 1947 అక్టోబర్లో తయారు చేయడం అనేది జరిగిందనమాట. 1947 అక్టోబర్లో మొదటి రాజ్యాంగ ప్రతి తయారు చేయడం అనేది జరిగింది. ఇలా ప్రతిదీ కూడా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. మన రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 26 నుంచి అమల్లోకి అనేది రావడం జరిగింది. ఈ రకంగా మనం ఇంపార్టెంట్ అయినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని ఈ యూట్యూబ్లో చెప్పుకోవడం జరిగింది. మీరేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకేనండి. అలాగైతే నా వీడియోస్ని మీరు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఇక్కడ యూట్యూబ్ కింద ఉన్నటువంటి ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అవుతారు. ఇలా సబ్స్క్రైబ్ అవడం వల్ల నేను పెట్టేటటువంటి కొత్త యూట్యూబ్లు అనేవి మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రాసి చూసారా సబ్స్క్రైబ్ మీద, దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే నా యొక్క 140 వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఈ 140 వీడియోలు చూడడానికి ఇక్కడ వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా ఏమవుతాయంటే మొత్తం ఎన్ని వీడియోలు అయితే పెట్టానో అన్ని వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. మీరేంటంటే మధ్యలో వచ్చేటటువంటి యాడ్స్ ని స్కిప్ చేయకండి. నేను ఈ మంత్ కి ఒక క్వశ్చన్ కూడా చేశాను. ఏంటంటే భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అని. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే మీ పేరు స్పేస్, మీ ఆన్సర్ స్పేస్, మీ మొబైల్ నెంబర్ వేస్తే నేను దానికి మీకేంటంటే చిన్న చిన్న గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే మధ్యలో యాడ్స్ వస్తే వాటిని స్కిప్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.